గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాలో క్రైమ్ రేటు భారీ స్థాయిలో తగ్గిందంటున్నారు జిల్లా ఎస్పీ అద్నం నైమస్. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్లో తగ్గుదల కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు చేశారని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా ప్రధానంగా ఈ ఏడాది జిల్లాలో కుదిపేసిన అంశం డిజిటల్ అరెస్ట్. దీన్ని కూడా చాలా అతి తక్కువ రోజుల్లోనే మీరు ఛేదించారు. ఏం చెప్తారు సార్? మీరు చెప్పిన కరెక్ట్. బోత్ రెండుగా బేసిక్ పోలీసింగ్ స్ట్రెంగ్త్ అయింది, ఆ టెక్నాలజీ కూడా వాడుతున్నాం. ఫర్దర్ గా ఈ నెక్స్ట్ ఇయర్ విల్ ఇంక్రీజ్ ఇట్ ఫర్దర్. బట్ లాస్ట్ ఇయర్ మనకి చాలా సక్సెస్ వచ్చింది. ఓవరాల్ అందరూ హెడ్స్ లో చూస్తే 19% మన ఆంధ్ర హెడ్స్ లో కంబైన్డ్ క్రైమ్ తగ్గాయి. దీనివల్ల ఇంపార్టెంట్ కేసెస్ అన్ని హెనియస్ క్రైమ్స్, మర్డర్ కానీ, రేప్ కానీ, డిజిటల్ అరెస్ట్ అన్ని ట్రాక్ అయింది. అండ్ వీఆర్ ఏబుల్ టు అరెస్ట్ అక్యూజ్ ఇన్ ఆల్ ది ఇంపార్టెంట్ అండ్ హెనియస్ క్రైమ్స్. ప్రధానంగా ఎక్కువ జిల్లాలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువ జరిగాయి. అదే రీతిలో మీరు కేసులు ఛేదింపు కూడా అతి త్వరగా చేశారు. అంటే ప్రజలు కూడా చాలా వరకు సైబర్ నేరాల్లో ఇంకా ఎక్కువ మోసపోతున్నారు. ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? కరెక్ట్. లాస్ట్ 6 months, ఒక సంవత్సరం 1.5 నుంచి సైబర్ ఫ్రాడ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చాలా ఎక్కువ జరిగింది. దీనివల్ల ఫ్రాడ్స్టర్స్ 2 issues దే ఆర్ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్. ఒక భయం, సెకండ్ వన్ గ్రీడ్. ఇమీడియట్ గా రిటర్న్స్ 1 లక్షకు మీకు 10 లక్షలు వస్తుంది 30 రోజులు అట్లాగే ప్రామిస్ చేస్తున్నారు. దీనివల్ల మీరు బంధువులు పైన కేసులో ఈ ఆధార్ కార్డు వాడుతున్నారు, ఈ అంటున్నారు, అది భయంలో పెట్టేసి దీస్ 2 crimes ఆర్ గోయింగ్ ఆన్ వెరీ ర్యాపిడ్లీ. దీనివల్ల కూడా చాలా రకరకాలకి ఫాలో అప్ ఇస్ బీయింగ్ గోయింగ్ ఆన్. SOPs MHA తరఫున, I4C తరఫున వచ్చింది. అండ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ ఇది క్రైమ్ తగ్గాయి. రాబోయే రోజుల్లో విదిన్ 6 months to 1 year వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ IPO ఫ్రాడ్ కానీ అండ్ డిజిటల్ అరెస్ట్, ఈ బోత్ విల్ బి కంప్లీట్లీ ఎలిమినేటెడ్. అప్పటి వరకు కంటిన్యూస్లీగా మనకు మూమెంట్ ఉంటుంది. మీడియా తరఫున, సెల్ ఫోన్స్ కంపెనీ తరఫున అందరూ విచారిస్తున్నారు. దీనివల్ల బ్యాంక్స్ తో కూడా మీటింగ్ జరుగుతున్నాయి. ఏమైనా సేవింగ్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్స్ కి స్పెషల్ గా ముసలివాడు, సీనియర్ సిటిజన్స్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే వెంటనే ఒకసారి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఇది అవసరం ఉందా లేదా, whether it has been digitally arrested. Last 2 cases adi manu chusam. So this information has been passed on to the banks also. So future lo we are expecting these cases to be reduced and we'll be able to detect better. ప్రధానంగా డ్రోన్ పోలీసింగ్ తో ప్యాకెట్ తో పాటు గంజాయి విక్రయాన్ని కూడా మీరు అడ్డుకున్న పరిస్థితి. ఈ సంవత్సరం ఈ ఏడాది 2026లో ఈ డ్రోన్ పోలీసింగ్ ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో, సబ్ డివిజన్ స్థాయిలో మనకి డ్రోన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై నెక్స్ట్ క్రైమ్ మీటింగ్ అందరూ పోలీస్ స్టేషన్ కి ఒక్కొక్క డ్రోన్ ఉంటుంది. అండ్ క్రౌడ్ కంట్రోల్, టీజర్స్, గాంజా ప్లేసెస్, ఐసోలేటెడ్ ప్లేస్ కి ట్రాఫిక్ రెగ్యులేషన్ కి బాగా ఉపయోగం చేసి విల్ మేక్ షూర్ డ్రోన్ తో పాటు కొత్త సాఫ్ట్వేర్స్, కొత్త టెక్నాలజీస్ వాడేసి బెటర్ ట్రాఫిక్ మూవ్మెంట్, బెటర్ పోలీసింగ్ అది చేసేస్తాం. హోంగార్డ్ స్థాయి నుంచి మీ వరకు కూడా చాలా వరకు ఎక్కువ పనిచేస్తే ఈ కేసులన్నీ సత్వర పరిష్కారం అయ్యాయి. మీ సిబ్బందికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన సిబ్బంది చాలా గట్టిగా పని చేస్తున్నారు. బికాజ్ కొత్త సంవత్సరం నుంచి మనకి న్యూ ఫ్రెష్ రిక్రూట్మెంట్ జరగదు. ఈ సంవత్సరం ఆల్రెడీ నౌ విల్ గెట్ అరౌండ్ 200 కానిస్టేబుల్స్ ఫ్రెష్ గా బై నెక్స్ట్ ఇయర్. సో దట్ విల్ సర్టన్లీ స్ట్రెంగ్తెన్ అవర్ డిపార్ట్మెంట్. ఇప్పటి వరకు కూడా చాలా డ్యూటీ హై ప్రెషర్ ఉంటుంది అందరికి. ఆల్మోస్ట్ డబుల్ షిఫ్ట్స్ కూడా చేస్తున్నారు మన వాళ్ళు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇది సమ్ ఆఫ్ అవర్ కానిస్టేబుల్స్ లాస్ట్ దేర్ లైవ్స్ ఆల్సో దిస్ ఇయర్. సో that's a very difficult part. మన వాళ్ళు ఖచ్చితంగా డిఫికల్ట్ వర్క్. బందోబస్తు కానీ ఈ రోజు కూడా చూస్తే అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. 1 month మంది దే విల్ డూ బందోబస్త్, బీట్ న్యూ ఇయర్, బీట్ సంక్రాంతి. సో ఇట్స్ వెరీ టఫ్ జాబ్, బట్ హియర్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పనితీరుతో మీకు సీనియర్ IPS పదోన్నతి కూడా లభించింది, ఏం చెప్తారు? I'm thankful to the government for issuing that orders, and it only adds more responsibility. So we will hope to make sure that I am able to come up to the expectations of the public and the government. థ్యాంక్ యూ సార్. హోంగార్డ్, పోలీస్ శాఖలో హోంగార్డ్ స్థాయి నుంచి నా వరకు కూడా సమిష్టిగా పనిచేస్తేనే ఈ ఏడాది కేసులు తగ్గించామంటారు. అంతేకాకుండా జిల్లాలో క్రైమ్ రేట్ తో పాటు ఆస్తి నేరాలు కూడా తగ్గించామంటారు. ఈ ఏడాది 2026లో ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరు మోసపోకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామంటారు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ తో ఏమైనా లింకులు కానీ ఏమైనా వస్తే తప్పనిసరిగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ఎస్పీ అద్నం నైమస్ చెప్పారు. వీడియో చంద్రశేఖర్ తో మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.